పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన పద్ధతిగానే మాట్లాడాలి. మాకన్నా చిన్నోడు, వాడేం పెద్ద ఇది కాదు. నేను ఒక 25 సంవత్సరాలు ఆర్మీలో చేసి వచ్చాము. ఈడు ఒక 10 సంవత్సరాలు సినిమాలలో నటించి ఉంటాడు. అంత డ్రామాగాడు. వాడి వల్ల ఏది కాదు. కొడితే 20 మంది వస్తాడు, 10 మంది పడిపోతారని అంటారు. కానీ ఆడ 500 మెట్లు ఎక్కడానికి ఆపస్వాపాలు పడ్డాడు. వెంకటేశ్వర స్వామి కనపడి ఉంటాడు 500 మెట్లు ఎక్కే లోపల. అనవసరమైన రాద్ధాంతాన్ని లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కల్పించడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. వాళ్ళ మామనే రకరకాలుగా చేసి వాడికి ఆడవాళ్ళ పిచ్చింది, అది ఉంది, ఇది ఉందని పదవి లాక్కొని ఆ తర్వాత ఎలా మేనేజ్ చేయాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చనిపోయేంత వరకు ఆయన శత్రువే. చనిపోయిన తర్వాత దేవుడు అయ్యాడు. వెంటనే పటాలకు ఇదేసి ఆయనకు 11 మంది సంతానము అయినా ఒక్కడు పనికొచ్చేటోడు లేడు. రెండోది హస్తగతం చేసుకున్నాడు పార్టీని అకౌంటును అన్నీ హస్తగతం చేసుకొని ఇవాళ దేశానికో రాష్ట్రానికో నేనే ఉద్ధారకుడిని. 14-15 సంవత్సరాలు సీఎంగా 4 సార్లు సీఎం అయ్యావు. నువ్వు చేసిన పని రాష్ట్రంలో ఏదన్నా ఒకటన్నా ఉందా? రాజశేఖర రెడ్డి చేసిన పనులు ఎన్ని ఉంటాయో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ రాజశేఖర రెడ్డి ఊరికి ఒక దేవుడు అలా ఆయన ఫోటోని పెట్టి కొలుస్తున్నారు. రేపు నీకేదన్నా అయితే నీ ఫోటో కాదుగా ఇంకా ఏది కూడా కనపడకుండా చేస్తారు ప్రజలు. వచ్చి 4 నెలలు అయింది పరిపాలన చేతికి తీసుకొని అబద్ధం చేసావో ఏం చేసావో ప్రజలందరికీ తెలుసు. మోడీ గారు అమిత్ షా గారు ఇచ్చిన ఈఎంలు తీసుకొచ్చుకొని ఈఎంలు మార్చుకొని 5,000 రానివాడికి కూడా 70,000-80,000 మెజార్టీతో నువ్వు గెలుచుకున్నావు. సరే, దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇష్యూగా తీసుకొని సరే గెలుచుకుంటే గెలుచుకున్నాడులే, 5 సంవత్సరాలు ఆడి పరిపాలన ఎట్టుంటుందో చూద్దామని కూడా వైసీపీ నాయకులు వదిలేశారు. ఎవరైతే కోర్టుకు వేశారో వాళ్ళకు డబ్బులు ఇచ్చి మీ పార్టీలోకి ఆహ్వానించుకున్నారు. అది కూడా మేము లెక్క పెట్టట్లా. ఈ 4 నెలల్లో మీరు చేసిన పని ఒక్కటన్నా చెప్పగలుగుతారా? ప్రజలకు మేము ఇది చేశామని మేము ముందే చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు వస్తే అతివృష్టి అనావృష్టి 2 వస్తాయి. ఈయన పరిపాలన వస్తే వర్షాలు పడవు, ఖచ్చితంగా కరువే. ఇవాళ రాయలసీమలోకి వెళ్ళి చూడుకోండి ఏ రకంగా జనాలు బాధపడుతున్నారో కరువు వచ్చి. దానికి తోడు మన డ్రామా నాయుడు డీసీఎం అంటే ఇంక మీకు తెలిసిందే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దానికి అర్థము తెలియదు. సనాతన ధర్మానికి అర్థం తెలియనోడు సనాతన ధర్మం మీద సనాతన అని పొర్లుతున్నాడు. వీడు తినని మాంసం ఏది ఉంది? అన్ని రకాల మాంసం తిన్నాడు. ఇవాళ నేను సనాతన ధర్మం అన్ని రకాలుగా అమ్మాయిలను ఆడుకున్నాడు. 3-4 పెళ్ళిళ్ళు చేసుకొని ఇవాళ సనాతన ధర్మం. ఏంటి నీ సనాతన ధర్మానికి ఎవడన్నా ఒక్కడన్నా రెస్పాండ్ అవుతారా? హిందువులు మీరు రండి బయటికి అంటున్నావు. హిందువులు కూడా నిన్ను చీకొడుతున్నారు, ఇంత నీచపోడు లేడు అని. నువ్వు సీఎం, డిప్యూటీ సీఎంకు పూర్తిగా అర్థము తెలియదు నీకు. సీఎం చేయాలి, నీకు 3 పదవులు ఇచ్చారు. ఆ 3 ఏంటో నీకు ఒక్కసారి నువ్వు కంటిన్యూ మైక్ ముందు చెప్పగలుగుతావా? ఈ శాఖ ఇచ్చారు, ఈ శాఖకున్న క్వాలిటీ ఏంటి, ఈ శాఖలో నేను ఏం చేయాలి అని చెప్పగలుగుతావా? లేదు. ప్రజలలోకి రావడము, ఉగ్రం వచ్చినట్టు ఊగిపోవడము, సనాతన. ఏంటి సనాతన? మీకు తగ్గట్టు ఇంకొకడు ఉన్నాడు ఆ నెల్లూరులో, ఆనం వెంకటరెడ్డి ఎవడో పేరు. వాడు ఒడివేలు ఉన్నట్టుంటాడు, సినిమాలో ఒడివేలు తెలుసు కదా మీకు. లేదు చచ్చిపోయాడు. వాడి ప్లేస్ వీడు తీసుకున్నాడు. పందుకోవు, గొడ్డుకోవు. ఏంట్రా నీకు ఒక పద్ధతి అనేది ఉందా? ప్రజలకు రెచ్చగొడుతున్నావు. ప్రజలు అయినా వాళ్ళకు అర్థమైపోయింది ఇక్కడ ఏమి కల్తీ కలవలేదు.
జగన్మోహన్ రెడ్డి గారు మీ పైన బ్రహ్మాండంగా పనిచేయించాడు, తిరుపతిలో ఎటువంటి అనర్థం జరగలేదు అని అందరికీ తెలుసు. మీరు 2014 నుండి 19లో ఉన్నప్పుడు ఎన్నో నట్టు బోల్టులు కూడా వచ్చినాయి ప్రసాదంలోకి. మరి ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా కనీసం ఎంట్రుకనైనా తీయగలిగారా? ఇప్పుడు మీరు 3-4 నెలలు అయింది, పొగాకు వస్తుంది, గుట్కాలు వస్తున్నాయి, జర్రులు వస్తున్నాయి, ప్రాణమున్న జీవాలే లోనకు జ్వరపడుతుంటే రేపు బల్లులు రావని కూడా ఏంటి లెక్క? చంద్రబాబు నాయుడు ఏదన్నా బల్లి అయినా చంపినా తీసేసి పక్కనేసి అబ్బాయి ఏం జరగలేదంటే, ఒకవేళ చనిపోయారనుకో, ఏమయ్యా ప్రసాదం తింటే చనిపోరా అని కూడా మాట్లాడతాడు. ఎందుకంటే అతని నైజాం అది. ఆడికి డోలు కొట్టేవాడు ఈడు మన డ్రామా నాయుడు. ఇప్పటికి కూడా జన సైనికులు తెలుసుకోండి, ఆడు డ్రామా వరకు సినిమా వరకే మనిషి, రాజకీయానికి పనికిరాడు, రాజకీయంలోకి వచ్చి రొచ్చు చేస్తున్నాడు. 4 నెలల్లో ఇప్పుడు ఎంతమంది చనిపోయారో ఒక్కరిని గురించి కూడా మాట్లాడిన వ్యక్తి ఎవడనంటే వాడు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం, మళ్ళా సీఎం అని చెప్పుకోవడానికి కూడా మాకు కూడా సిగ్గుగా ఉంది. జన సైనికులారా మీరన్నా చెప్పండి, అయ్యా నీ రవయ్య మార్చుకో. వెంకటేశ్వర దగ్గర వేసుకోవాల్సిన బట్టలేమో కనకదుర్గమ్మ గుడిలో వేశాడు, కనకదుర్గమ్మ గుడిలో వేయాల్సిన బట్టలు వెంకటేశ్వర బొమ్మ దగ్గర గుడిలో వేశాడు. అంటే దీని అర్థం ఏంటి? ఆడికి ఏమీ తెలియదు. సినిమాలోకి వెళ్తున్నా, అయ్యా ఈ నటన చేయాలి, ఈ ప్యాంట్ వేసుకో, ఈ సొక్క వేసుకునే టోడికి దేవుళ్ళ గురించి తెలుసా? అమాయకమైన అమ్మాయిని కూతుర్ని తీసుకెళ్ళి, అమ్మాయి క్రిస్టియన్ అని నువ్వే చెప్పావు, నా పిల్లలు బాప్తీసం తీసుకున్నారు, వాళ్ళతో డిక్లరేషన్, మైనార్టీతో డిక్లరేషన్ ఎందుకు ఇప్పించావు? ఏది నీ దగ్గర క్లారిటీ ఉండదు. జనాల్లో ఇట్టాగే రెచ్చగొట్టి మీరేదో చేయాలని చూస్తున్నారు. అది జనాలకు ఇప్పటికే 3 నెలలకు 4 నెలలకు అర్థమైపోయింది. జనాలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. పవన్ కళ్యాణ్ గారు వారాయి డిక్లరేషన్ అన్నాడు. అంటే మేమేమనుకున్నామంటే వారాయి డిక్లరేషన్లో చంద్రబాబు నాయుడు కదా సూపర్ 6 ఇస్తాడన్న ఉద్దేశంతో నువ్వేమన్నా సూపర్ 8 సూపర్ 10 ఇస్తావని మేము అనుకున్నాం. హిందీ లేదు, ఇంగ్లీషు రాదు, తమిళి రాదు, తెలుగు అంతంత మటుకే. నువ్వు ఇచ్చే డిక్లరేషను ఆ జనాలు టీవీ దగ్గర మేము కూడా కూర్చున్నాం, నవ్వారు జనాలు. ఒక్కడికి కూడా ఒక్క మాట అర్థం కాదా. ఊపడము ఊగడము తప్ప నీ దగ్గర ఏమి లేదని జనాలకు తెలిసిపోయింది. సీఎం నీకు ఇచ్చిన పదవన్నా ఇక నుండి అయినా వచ్చి నీకు ఏ అయితే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంటు నీకు ఏ అయితే పోస్ట్ పోలియోలు ఇచ్చారో వాటినన్నా సరిగా చెయ్యయ్యా. అవి చేస్తే గొప్పే. కాకపోతే నీకు 2 లక్షల పుస్తకాలు చదివాలని అంటున్నావు. 2 లక్షల పుస్తకాలలో రాజ్యాంగం లేదు. ఎందుకంటే మీ సినిమా ఫీల్డ్కి పుస్తకాలు ఉండి ఉంటాయి, వాటిల్లో అట్టల పేర్లే నువ్వు చదివేది, లోన్ ఏం చదవలేవు. నీకు అట్టల పేర్లు కూడా ఎవడన్నా పక్కన చెప్పాలి. అది ఖచ్చితంగా ఏదన్నా రాస్తే ఆ ఒత్తు తిరగని కాడ అడుగుతావు ఇదేంటి అన్నా అని. మేము చదువుకునేటప్పుడు కూడా 65, 64లో మాస్టర్ నువ్వు ఎవడన్నా క్వశ్చన్ వేస్తే మాస్టర్కు క్వశ్చన్ వేస్తావా అంటావు. నువ్వేమన్నా లీడర్ అయినంత నేను ప్రశ్నించకూడదని ఏమన్నా ఉందా? రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి ప్రశ్నించే హక్కు ఉంది. నీ చేతనైన పని చేసుకోండి, మేము ప్రశ్నిస్తూనే ఉంటాము, ఎదురు తిరుగుతూనే ఉంటాము, ఏం చేస్తారో చేసుకోండి.